హలో వ్యూవర్స్, మీరు అద్భుతమైన హిల్ స్టేషన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? గౌహతి, చిరపుంజి, షిలాంగ్. సో ఇవి కొంచెం కష్టతరమైన ప్లేసెస్ అనమాట. హిల్ స్టేషన్ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సో మరి ఇలాంటి ప్లేసెస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేస్తామని చెప్తున్నారు. సో నంబర్ 1 టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండీ గారు రమణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇది ఎలా సాధ్యము? దీని ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి? ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి? ఎట్లా బుక్ చేసుకోవాలని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ కూడా నిజంగా హిల్ స్టేషన్స్. వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి. అలాంటివి కూడా మీరు సేఫ్‌గా తీసుకెళ్తాం, బడ్జెట్‌లో తీసుకెళ్తాం అని చెప్తున్నారు. అసలు ఎట్లా పాసిబుల్ అండి? భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తాం మనం. సాధారణంగా మనం సోషల్‌లో చూస్తూ ఉంటాం. అంటే ఒక ఖండంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో, వాతావరణ పరిస్థితులు ఉంటాయో, అవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. అటువంటి మన దేశంలో నార్త్ ఈస్ట్‌లో ఉన్నటువంటి 7 సిస్టర్స్ రాష్ట్రాలుగా పిలువబడేటువంటి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం వీటన్నిటిలో కూడా ప్రముఖమైనటువంటి ప్రాంతంగా మనము అస్సాం, షిల్లాంగ్, మేఘాలయ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఈ నార్త్ ఈస్ట్ పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి ఆసక్తి ఉన్నటువంటి అంశం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులు గత 2 సంవత్సరాలుగా దక్షిణ రాష్ట్రాల నుంచి కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కూడా డైరెక్ట్ విమానయాన సర్వీసులు అందరూ కూడా ప్రారంభించడం, పైగా నార్త్ ఈస్ట్ని చూడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు, అక్కడ ఆహార అలవాట్లు, అక్కడ ప్రజల యొక్క సాంస్కృతిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్రకృతితో మిళితమై ఉన్నటువంటి ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, హిమాలయ పర్వత ప్రదేశాలు, ఇటువంటి ప్రాంతాలకి రాను ఏమవుతూ ఉంది అంటే రద్దీ పెరుగుతూ ఉంది. పర్యాటకులు వెళ్ళేటువంటి ఆకాంక్ష పెరుగుతూ ఉంది. వాళ్ళు చూడాలనేటువంటి తపన వాళ్ళలో పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల్ని నార్త్ ఈస్ట్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు నార్త్ ఈస్ట్ అంటే కేవలం వేళ్లతో లెక్క పెట్టేటువంటి విధంగా పర్యాటకులు వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ప్రస్తుతం వందల మంది వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కూడా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా ఒక వారం రోజుల వ్యవధిలో పర్యాటకులకు చూపించేటువంటి విధంగా కొన్ని ప్యాకేజీలను కూడా అందుబాటులో తీసుకొని వచ్చింది. అందులో మొదటి ప్యాకేజీ గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి. ఈ 3 ప్రదేశాలకి కూడా 3 రకాలైనటువంటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మొదటిది గౌహతి, అమ్మవారి శక్తిపీఠం. గౌహతి కామాఖ్యదేవి శక్తిపీఠం. ఇవాళ ఎంతమంది భక్తులు మా కామాఖ్యదేవి దర్శనానికి వెళ్తూ ఉన్నారు అంటే చెప్పడానికి అలవి కాదు. వెళ్ళేటువంటి 2 ఫ్లైట్స్ మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఉంటే అందులో ఎక్కువ శాతం మంది ప్రజలు అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క కృప ఎంతమందికి కలుగుతూ ఉంది అంటే అక్కడికి వెళ్ళి అనేక రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క భక్తికి అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి అంశాలతో గౌహతి కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం చాలామంది భక్తులు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శక్తిపీఠాలలోనే ప్రముఖమైనటువంటి శక్తిపీఠం కామాఖ్యదేవి అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనం కోసం మాత్రం వెళుతూ అక్కడే హిమాలయ పర్వతాల్లోనే అత్యంత అద్భుతమైనటువంటి సుందర ప్రదేశం షిలాంగ్. మేఘాలయ క్యాపిటల్ అయినటువంటి ఈ షిల్లాంగ్ ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతో కూడినటువంటి లోయలు, వాగులు, అదేవిధంగా సెలయేర్లు వీటన్నిటిని కూడా చూడాలి అన్నటువంటి ఆలోచనతో పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. మరొక ప్రదేశం చిరపుంజి. మనకందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదివాం. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతం చిరపుంజి. ఆ చిరపుంజి ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో జలపాతాలన్నింటినీ కూడా చూడాలి అన్నటువంటి ఆలోచనతో, ఆ అందమైనటువంటి ప్రదేశాలని వీక్షించాలనేటువంటి ఆలోచనతో చాలామంది పర్యాటకులు వెళ్ళడం జరుగుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకొని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆల్మోస్ట్ ఒక 6 నైట్స్ 7 డేస్ వ్యవధిలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలని హైదరాబాద్ టు గౌహతి, గౌహతి టు హైదరాబాద్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ వేసవి కాలంలో వాటికి సంబంధించినటువంటి క్వైరీస్ చాలా బాగా వస్తూ ఉన్నాయి. నేను చాలామందికి చెప్తూ ఉన్నా, మనకు బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ వెళ్ళేటువంటి అవకాశం లేదు. చాలా సుదూరమైనటువంటి ప్రాంతం. ఫ్లైట్లో వెళ్తేనే ఇంచుమించుగా 3 గంటలు టైం తీసుకుంటుంది. అంతటి సుదూరమైనటువంటి సమస్త భారతదేశాన్ని కూడా చూడాలన్నటువంటి ఆలోచన ఏ పర్యాటకంలో అయితే ఉంటుందో వాటికి అనుగుణంగా ఏప్రిల్ 25 నుండి జూన్ 15వ తారీఖు వరకు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో చాలా ప్యాకేజీలని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా వెళ్ళండి. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి
ఆ 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 3 స్టేట్స్ని కూడా చక్కగా చూసి ఆనందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సో వ్యూవర్స్, మీరు కూడా విన్నారు కదా, ఆ గౌహతి అండ్ అలాగే చిరపుంజి, షిల్లాంగ్, ఈ 3 ప్లేసెస్ కూడా చాలా హిల్ స్టేషన్స్ అండి. సో అక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో మరి ప్యాకేజెస్ మనకి ఏప్రిల్ నుంచి జూలై వరకే ఉంటున్నాయి అనమాట. సో మరి మిస్ అవ్వకుండా మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.